స్పష్టంగా మొన్న ఏపీఆర్సీ వాళ్ళు విడుదల చేసినటువంటి ఫైనల్ జడ్జిమెంట్లో కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేశారు. ఏపీఆర్సీ వెబ్సైట్లో ఎవరైనా ఆ జడ్జిమెంట్ కాపీ చూడండి, పేజ్ నెంబర్ 45లో వాళ్ళు ఏమని రాశారు? ద ప్రపోజ్డ్ టారిఫ్ ఆఫ్ ₹4.60 ఫర్ దీస్ ప్రాజెక్ట్స్ ఈజ్ లోవర్ దాన్ ద రేట్ ఆఫ్ ₹5.12 ఒరిజినల్లీ ప్రపోజ్డ్. ముందుగా ప్రపోజ్ చేసినటువంటి ₹5.12 కంటే ₹4.60 ఇది చాలా తక్కువ, అందుకనే మేము ఈ రేటును ఆమోదిస్తున్నాం అని ఏపీఆర్సీ జడ్జిమెంట్ కాపీలో పేజ్ నెంబర్ 45లో రాశారా లేదా? మీరు ఏ రకంగా తప్పుడు రాతలు రాస్తా ఉన్నారో మీకు దమ్ముంటే ఇది ప్రచురించండి, రేపు మీ పేపర్లో మీ ఛానల్లో చూపించండి. మీలో ఏమాత్రం 0.00001% మీలో ఇంకా ఏమాత్రం నిజాయితీ మిగులున్నా మీరు ఈ పేజీని మీరు ప్రచురించండి. ఏపీఆర్సీ జడ్జిమెంట్ కాపీలో ఉన్నటువంటి పారాగ్రాఫ్ని మీరు ప్రింట్ చేయండి, నేను చూపించినటువంటి ఎవిడెన్స్ని ప్రింట్ చేయండి. అంత స్పష్టంగా ఉంటే ఇవన్నీ కూడా ఇష్టానుసారం తప్పుడు రాతలు. మేము ₹5.12 వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏని మేము అమెండ్ చేసాం. ఇదిగోండి, ఇది మేము చేసుకున్నటువంటి పీపీఏ, అందరూ చదవచ్చు. అమెండ్మెంట్ టు ది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ డేటెడ్ 24/11/2022 ఎంటర్డ్ బిట్వీన్ ఎస్పీడీసీఎల్ అండ్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ. నవంబర్ 24న చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి అమెండ్మెంట్ తీసుకొస్తూ మేము చేసుకున్నటువంటి పీపీఏ. ఎప్పుడు చేసుకున్నాం? 12th March 2025. అంటే గత ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఏని మార్చాం, అమెండ్ చేసాం. March 12, 2025న ఏమని అమెండ్ చేసాం? ఇదిగోండి చాలా క్లియర్గా, Article 2.2 shall stand revised and replaced with the following. The DISCOM shall pay a fixed price of ₹4.60. ₹5.12 అమెండ్ చేస్తూ మార్చి మళ్ళీ మేము చేసుకున్నటువంటి పీపీఏ డాక్యుమెంట్ ఇవాళ మీకు చూపిస్తా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరమా? ఇది తప్ప? యూనిట్కి 52 పైసలు రాష్ట్రానికి ఆదా చేయటం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి నేరమా? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. ప్రజలందరూ కూడా ఆలోచించండి, ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తా ఉన్నారో. ఇది మేము చేసినటువంటి పాపం అంట. వాళ్ళు ₹5.12 చేసుకున్నటువంటి పీపీఏని మార్చి 52 పైసలు తగ్గించి ₹4.60 చేయటం మేము చేసినటువంటి పెద్ద నేరం. దానివల్ల రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో కూడా ఒక్కసారి మీరు చూడాలి. ఇది ఇంపార్టెంట్. ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకి ₹2,719 కోట్ల ఆదా అవుతోంది. మీరు చూడండి, ఒరిజినల్ టారిఫ్ ఎంత? ₹5.12. మేము రివైజ్ చేసింది ₹4.60. యూనిట్కి 52 పైసలు మేము తగ్గించాం. 25 సంవత్సరాలు టెన్యూర్, పర్ యానం జనరేషను 2091 మిలియన్ యూనిట్స్. దాని ప్రకారం చూస్తే సంవత్సరానికి 108.78 కోట్లు ఆదా చేశాం. ఏది? ప్రైస్ తగ్గించి 25 సంవత్సరాలకు లెక్క కడితే 2,719.45 కోట్లు రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా మేము తగ్గించాం. రాష్ట్ర ప్రజలపైన భారం పడకుండా 2,719 కోట్లు తగ్గించడం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెద్ద నేరం. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే ప్రజల నడ్డి విడిచి దోచుకోవటం. రాష్ట్రం ఎట్టబోతే మనకేంటండి? ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంటే ఏంటి మనకేంటి? మనం మింగుతున్నామా లేదా? అదే కదా కాన్సెప్ట్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో రాష్ట్ర హితం కోసం ఆలోచిస్తారు. రాష్ట్రం పైన భారం మోపకుండా, రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా పరిపాలన ఎలా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి విజన్. జనాభా ప్రకారంగా 4,24,59,028 మందికి
మనం ఈ రైస్ కార్డులో నమోదు చేసుకుని ఈ డేటాబేస్ అంతా కూడా మేము సిద్ధం చేసుకున్నాం. ఈ 94.4% పూర్తయిన సందర్భంలో గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాల మేరకు 5 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలకు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఈ కేవైసీ నమోదు అవసరం లేదన్నప్పుడు మేము ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,45,767 మందికి దీని నుంచి తొలగించడం జరిగింది. తొలగించడం అంటే సర్వీసెస్ కాదు, వాళ్ళకి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. 6,45,767 బికాస్ 5 సంవత్సరాల లోపు ఉన్నారు, 80 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ కేవైసీ నమోదు చేయలేదు. సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా, కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం. చివరిగా గతంలో మీ అందరికీ తెలుసు, ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చాలామంది పౌరులు ఎవరైతే అర్హత లేనివారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారో గ్యాస్ సిలిండర్ల పైన స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకొచ్చి వాళ్ళ పేర్లు డీరిజిస్టర్ చేసుకోమని ఆయన కోరిక మేరకు దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే కార్డ్స్, దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడే మా కమిషనర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అదేంటంటే భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎక్కువగా మనం బియ్యం కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ బియ్యం బదులు వాళ్ళు గోధుమ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ అవకాశం కల్పించడానికి కోసం కూడా ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే మైగ్రేషన్ జరిగితే, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ జరిగితే వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించే విధంగా సో ఈ 6 సర్వీసెస్, కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు, మెంబర్ ఎడిషన్, అడ్రస్లో మార్పులు, అదేవిధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా, చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదొక అవకాశం. ఇప్పుడు వరకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన రిక్వెస్ట్లు ఈ మార్పుల కోసం 3,27,809. గతంలో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీ అందరికి కూడా కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను. అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహాలు, ఇది నిజంగానే కూటమి ప్రభుత్వం యాక్సెస్ అనే ప్రైవేట్ సంస్థతో తాజాగా చేసినటువంటి విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ ని చూస్తే చంద్రబాబు నాయుడు గారి అవినీతి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేయాలని చెప్పి సెకీతో ఒక యూనిట్ విద్యుత్ కేవలం ₹2.49 మాత్రమే కొనుగోలుకి అగ్రిమెంట్ చేయడం మనం చూసాము. అదేదో పెద్ద అవినీతి చేసినట్టుగా తప్పుడు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి నేతలు చేయటం మనం చూసాము. మరి ఈరోజు దేశవ్యాప్తంగా సోలార్ విండ్ ఎనర్జీ రేట్లు తగ్గిపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక యూనిట్ ₹4.60 కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేయటం మనం చూస్తున్నాము. పైగా 25 ఏళ్ల పాటు ఈ ధరల్ని తగ్గించడానికి వీలు లేకుండా సీలింగ్ షరతులు విధించడం ఎంతవరకు సమంజసం?
అసలు ఇది కదా అవినీతి అంటే. చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఒక్క అగ్రిమెంట్ ద్వారా రాష్ట్ర ఖజానాకి సుమారు 210 కోట్ల భారం పడుతుంది. అలాగే రైతులు ఎంతగానో నష్టపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అలాగే సంపద సృష్టిస్తాను అని చెప్పి ప్రజలు సంపదను దోచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 15,000 కోట్లు రైతులపైన భారం మోపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇలాగే కానీ మీ అవినీతి పాలన కొనసాగిస్తే తప్పకుండా ప్రజలు ఉద్యమాలు చేసే రోజులు దగ్గర ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఈ ఏదైతే అగ్రిమెంట్ చేశారో దాన్ని మీరు ఉపసంహరించుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాము. అలాగే ఏదైతే సెకీ అగ్రిమెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు చేసినటువంటి తప్పుడు ఆరోపణలకి చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు కూడా చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్కామ్స్ అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. ఈ రోజు బాబు షూరిటీ అవినీతి గ్యారంటీ అన్న టైపుగా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కాస్త ఇప్పుడు తెలుగు దోపిడీ పార్టీగా మారిపోయిన పరిస్థితి. అలాగే గతంలో జగనన్న ప్రభుత్వంలో స్కీముల ఆంధ్రప్రదేశ్ గా ఉండే ఈ స్కీమ్ ఆంధ్ర ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కామ్ ఆంధ్రగా మారిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. అలాగే కూటమి ప్రభుత్వం అనేది కుంభకోణాల ప్రభుత్వంగా ఈ రోజు మారిపోయింది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి అర్థం వీళ్ళు మార్చేశారు. నారా దోపిడీ అలయన్స్ ప్రభుత్వంగా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ మహిళలకు ఇచ్చే కుట్టు మిషన్స్ అలాగే దాని ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో తీసుకుంటే పెద్ద స్కామ్ కి స్కెచ్ వేశారు. అంటే మహిళలకు ఇచ్చే దానిలో కూడా దోపిడీ చేద్దామని వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంతగా దిగజారిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళ మంత్రిగా ఉన్న శాఖలో ఇలాంటి అవినీతి జరుగుతూ ఉండడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. అసలు మొదటేమో 1,00,000 మంది మహిళలకి కుట్టు మిషన్స్ ఇస్తామని చెప్పారు. ఇందులో 50 రోజుల్లో 157 కోట్ల స్కామ్ కి వీళ్ళు తెరలేపారు అన్నమాట. అసలు 2 రోజులుగా ఈ స్కామ్ గురించి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. క్లియర్ గా ఈ స్కామ్ అనేది అర్థమైపోతూ ఉండే పరిస్థితి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఎవరు కూడా కనీసం నోరు మెదపట్లేదంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ స్కీమ్ అనేది మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. ఈ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అది ఎంత భారీగా మహిళా దినోత్సవం రోజు లాంచ్ చేసిన ఈ స్కీమ్ లో ఇంత భారీ స్కెచ్ వేసి ఇంత స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం. గతంలో జగనన్న పాలనలో తీసుకుంటే మనం చూసాం ఈ బీసీ మహిళల కోసం ఆసరా ఇచ్చేవారు, చేయూత ఇచ్చేవారు, అలాగే 0 వడ్డీ, అమ్మఒడి పథకం అమలయ్యేది. అలాగే మహిళల కోసం ఇళ్ల పట్టాలు ఇచ్చేవారు, ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు. అలాగే తీసుకుంటే పెళ్లి కానుక, ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ని బీసీ మహిళలకు ఇచ్చేవారు. అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తేయడం జరిగింది. ఎత్తేయడం కాకుండా కొత్తగా ఇస్తామన్నవి ఏవి కూడా వీళ్ళు ఎన్నికల టైంలో ఇస్తామన్నవి ఇవ్వలేదు కదా. ఈ మహిళల ట్రైనింగ్, కుట్టు మిషన్ల ట్రైనింగ్ లో ఎంత స్కామ్ చేయడం అంటే నిజంగా వీళ్ళు ఎంత మహిళా వ్యతిరేక ప్రభుత్వమో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అప్పుడు గతంలో జగనన్న ప్రభుత్వంలో ఈ ఈబీసీ నేస్తమని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక పథకం పెట్టి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందించి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే ఆ పథకాన్ని ఎత్తేసారు సరికదా. ఆ మహిళలకు ఇచ్చే ఈ కుట్టు మిషన్స్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇంత భారీ స్కామ్ కి తెరలోపడం అంటే నిజంగా ఎంత మోసం చేయడం మహిళలకి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు నేస్తామని చెప్పి కాపు మహిళల కోసం ఆ పథకాన్ని అమలు చేసి వాళ్ళకి ఎంతగానో తోడ్పాటును అందించడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు గాని ఈ కాపు మహిళల కోసం ఒక ఉపాధి అవకాశాన్నైనా లేక ఒక పథకాన్నైనా ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇవ్వలేదు సరికదా. ఆ కాపు మహిళలకి ఇచ్చే ఈ ట్రైనింగ్, కుట్టు మిషన్స్
ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఇలాంటి భారీ అవినీతికి పాల్పడాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణమో, ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు మోసం చేయడానికి పూనుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో కుంభకోణాలు, ఒకవైపు ఇసుకలో కుంభకోణం చూస్తూ ఉన్నాం, మట్టిలో కుంభకోణం చూస్తున్నాం, మద్యంలో కుంభకోణం చూస్తున్నాం, వర్షా భూముల్లో కుంభకోణం చూసాము, అలాగే అమరావతి టెండర్లో కుంభకోణం చూసాము, అలాగే కాంట్రాక్ట్ పనుల్లో కుంభకోణం మనం చూస్తూ ఉన్నాము, చెరువు పనుల్లో కుంభకోణం చూస్తూ ఉన్నాము, అలాగే మరి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటే గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే కేసులు, ధన ప్రాణ నష్టాలు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికిన రోజులు. మీరు ఒకసారి అసెంబ్లీ రికార్డ్స్ గమనిస్తే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయతలు, విలువలు మా ప్రభుత్వానికి పెద్ద పెట్టు అని చెప్పే ఆయన అమరావతి మీద 30,000 ఎకరాలు కావాలని చెప్పి మరి ఆయన మాట తప్పాడా? అమరావతి విషయంలో మడమ తిప్పాడా? మరి ఈ విధంగా ఈ రివర్స్ అంటే ప్రజలను మభ్యపెట్టేటట్లు ఉన్నదాన్ని విక్రీకరించి మరి ఈ విధంగా రాయటం అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాలి. మీరు కనుక ఒకటి చలం గారు ఒక సూక్తి చెప్తారు, అదేంటంటే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ అని చెప్తారు. అంటే ఈ యొక్క సూక్తి అనేది సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే మరి వేదనలో ఉంది, బాధలో ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కనుక ఆయన చెప్పిన మాటలు అమరావతి గురించి ఏ విధంగా మరి ఆ అమరావతిని అటకెక్కిచ్చారో, పనులు ఏ విధంగా చేయకుండా మరి అమరావతిని కొల్లబొడిచారో రాష్ట్ర ప్రజలందరూ దాన్ని గమనించాలి. మరి దుర్యోధనుని యొక్క అత్యాసే కురువంశం నాశనం. అంటే ప్రతి దానికి కూడా నాకే కావాలి, నేనే దోచుకోవాలి, దోచుకో పంచుకో తినుకో అని కాన్సెప్ట్లతో అక్కడ రాజధాని పనులు అటకెక్కించి రోడ్లను తవ్వేసి కంకర్లు కొట్టేసి మరి ఆయన చేసిందేంటి? కార్యకర్తలకి అక్కడ వైసీపీ బాపట్ల ఎంపీ అయిన నందిగం సురేష్కి దోచిపెట్టాడు. మరి ఒకసారి అందరూ కూడా ఒక దారిలో నడిస్తే ఉరిపి కట్టది మరొక దారి అంట. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి? కల్తీ మద్యంతో రాష్ట్ర ప్రజల్ని కొల్లబొడిచేశారు. 30 లక్షల మంది ఆసుపత్రి పాలవటం, 30,000 మంది చనిపోవటం, అంతేకాకుండా 1,00,000 కోట్ల పైన కూడా మద్యం స్కామ్ బయటకు తీస్తుంటే దానికి ఉలిక్కిపడి మత కుల ప్రాంత విద్వేషాలని రెచ్చగొట్టి మరి ఏ విధంగా ఆయన అమరావతి క్యాపిటల్ వైభవాన్ని మరి పునఃప్రారంభమైతే దాన్ని ఏ విధంగా ఆయన రెచ్చగొట్టి రివర్స్ ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ తమ కంట్లో ఉన్న దూలాన్ని కప్పిపెట్టి ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసుని తీసే పనిలో ఉంటారు వైసీపీ బ్యాచ్ అంతా. ఎప్పుడు కూడా వాళ్ళు చేసే విష ప్రచారం ఎలా ఉంటుందంటే దొంగే దొంగ అన్నట్లు మరి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అబద్ధాన్ని చెప్పి 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 ప్రజలను మభ్యపెట్టడం. అంతేకాకుండా ఇప్పుడున్న ఎస్టిమేట్స్ని మీరు గమనిస్తే ఎస్టిమేట్స్ పెరిగినాయి అని చెప్తే వాళ్ళు రిషికొండకి మరి 1 స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు పెట్టారమ్మా? 20,000 పైన ఖర్చు పెట్టారు. అంటే స్క్వేర్ ఫీట్కి 20,000 పైన ఖర్చు పెడితే మరి ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఆ స్క్వేర్ ఫీట్ విలువ ఇంకా తక్కువ చేసి మరి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్మాణాలకి తను ప్రతిష్టగా